అపోస్తుడైనటువంటి పౌలు గారు దేవుని చేత సేవ చేయుటకు నియమింపబడి దేవుడు తనను ఏర్పాటు చేసుకొని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రాయించినటువంటి మాట ఏంటంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో, దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. ఈ మధ్య కాలములో ఓ యూట్యూబ్ షార్ట్ను నేను చూసినప్పుడు అందులో రాయబడినటువంటి సత్యాన్ని మీకు తెలియజేస్తున్నా. ఏంటన్నా అంటే, ఈ అక్టోబర్ మాసమంతా కూడా 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు అన్ని ఆశీర్వాదకరమైన దినాలేనట. చెడు దినములు లేవని చెప్పండి అంటే ఆ యూట్యూబ్ షార్ట్కు అనేకులు ఆమెను చెప్పి ఆ యూట్యూబ్ షార్ట్ను సబ్స్క్రైబ్ చేసి ఆ యూట్యూబ్ షార్ట్ను షేర్ చేసి ఆ యూట్యూబ్ షార్ట్ను లైక్ చేసిన వారు వేల కొలది ఉన్నారు. సత్యాన్ని బోధించి ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా ప్రకటించే వారిని ప్రోత్సహించరు, సబ్స్క్రైబ్ చేయరు, షేర్ చేయరు, లైక్ చేయరు. దినములు చెడ్డవి గనక, నేటి కాలం లేదా మనము జీవిస్తున్నటువంటి ఈ దినములు చెడు దినములు గనక మీరు జ్ఞానుల వలె నడుచుకొనిడి అని చెబితే, చెడు దినములే ఉండకూడదని ఆమెను చెప్తావు, సబ్స్క్రైబ్ చేస్తావు, లైక్ కొడతావు, షేర్ చేస్తావు. ఒకసారి దేవుని లేఖనాన్ని పరిశీలన చేసి ఇది వాస్తవమైనటువంటి దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యమా అసత్యమా అని గ్రహించి నేటి చెడు దినములలో జ్ఞానుల వలె నడుచుకోవాలని దైవ సేవకుడిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందరికీ